श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, 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 సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Shri Satchidanand Sadguru Sainath Maharaj ki jai. Sadguru Sri Sainathuni Sharad Babuji ki jai.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित सोमनाथ शंकर देशपांडे డిన్నెట్ తర్వాయి। బాబాకు మా నాన్నపై ఎంతో నమ్మకం ఉంది. అందుకే 1916-18 సంవత్సరాలలో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు బాబా ఆయనను షరాబుగా అంటే బ్యాంకర్గా చేశారు. బాబా తమకు వచ్చిన డబ్బును మా నాన్నకి ఇచ్చేవారు. ఇది చూసి మా నాన్నకు బాబా డబ్బు దానంగా ఇస్తున్నారని మాధవరావు కూడా పొరపడ్డాడు. మా నాన్నకు ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే మాకు భూముల ద్వారా వచ్చే సంవత్సర ఆదాయం 500 రూపాయల వరకు ఉండేది. మా నాన్న అవసరాలకు సరిపడా డబ్బు నేను పంపుతూ ఉండేవాడిని. అంతేకాకుండా మా నాన్న ఫకీరు డబ్బు ఎవరి చెంత నిలవదు అని తరచుగా బాబా చెప్పే మాటలు జీర్ణించుకుని ఉన్నవాడు. ఎవరైనా ఫకీరు డబ్బు తింటే ఎప్పటికైనా చివరి పైసా వరకు కక్కవలసి ఉంటుంది. ఇటువంటి డబ్బు కానుకల కంటే శ్రేష్టమైన మా ప్రాపంచిక పారమార్థిక ఉన్నదని మా నాన్న బాబా నుండి కోరుకుని వాటిని పొందాడు. కనుక బాబా డబ్బులు బాబా ఖర్చులకే ఉపయోగించేవాడు. బాబా స్వయంగా మా నాన్నను పిలిచి భక్తులకు ప్రసాదం పంచడానికి బర్ఫీ తెప్పించమను,
దునిలోనికి పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించమని ఆదేశిస్తూ ఉండేవారు. మేము మా నాన్నను కాకా అని పిలిచేవాళ్ళం. గ్రామస్తులు కూడా అలాగే పిలిచేవారు. దాంతో బాబా కూడా కాకా అని పిలిచేవారు. బాబా ద్వారా మా నాన్న ఆధ్యాత్మిక లబ్ధిని పొందారన్న దానికి నిదర్శనగా ఈ క్రింది విషయం చెప్పగలను. మా నాన్న సంస్కృతంలో భాగవతాన్ని, ఇతర గ్రంథాలను పారాయణ చేయాలనుకున్నాడు. మా నాన్నకు సంస్కృతం రానందున చదవలేకపోయాడు. ఒకసారి బాబా ఆయనతో, బాబా నువ్వు ఎందుకు పారాయణ చేయవు? డిమంటారు. బాబా నాకు సంస్కృతం రాదు. బాబా అయినా పర్వాలేదు, ప్రారంభించు. ఈ మసీదు తల్లి నీకు తప్పక సంస్కృతం నేర్పుతుంది. క్రమంగా నువ్వే నేర్చుకుంటావు. బాబా మాటల మీద నమ్మకంతో మా నాన్న శ్రీమద్ భాగవతం, దాని వ్యాఖ్యానం సంస్కృతంలో చదవడం మొదలుపెట్టాడు. అర్థం కాకపోయినా చదవడం కొనసాగించాడు. క్రమేణా మా నాన్నకు సంస్కృతం అర్థం కాసాగింది. అంతేకాదు, బాబా ఆదేశం మేరకు భగవద్గీత, జ్ఞానేశ్వరి కూడా పారాయణ చేయగలిగాడు. అవన్నీ అర్థం చేసుకోగలిగాడు. నిత్యం సంస్కృత అధ్యయనం చేసే గొప్ప పండితులైన కాకాసాహెబ్ దీక్షిత్, జోగ్ మొదలైన వారి సందేహాలను మా నాన్న నివృత్తి చేసేవాడు. బాబా అనుగ్రహం వల్లనే మా నాన్న ఇంత చక్కగా అర్థం చేసుకోగలిగాడని వాళ్ళందరూ అన్నారు. కానీ బాబా ఒకసారి మా నాన్నతో, కాకా మనం ఎందుకు ఇతరులకు విసిదపరచాలి? అలా చేయడం వల్ల క్రమేణా మనలో అహం పెరుగుతుంది అని చెప్పి ఇతరులకు వివరించడాన్ని ఆపేయమన్నారు. పూనాలో మా నాన్న నాతో గడిపిన చివరి 2 నెలల్లో ఆయన బాబా ద్వారా పొందిన కొద్దిపాటి ఆధ్యాత్మిక శక్తితోనే ఇతరుల కష్టాలను నివారించాడు. మా నాన్న పొందిన ప్రాపంచిక ఉన్నతి ద్వారా ఆయన ప్రజలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. అంతేకాకుండా మా కుటుంబ సభ్యులందరిపై కూడా సాయిబాబా కృప అపారంగా వర్షిస్తుండేది. మా నాన్న నా చిన్నతనం నుండి నన్ను బాబా దగ్గర తీసుకుని వెళ్తుండేవాడు. బాబా నన్ను సోమ్నియా అని ముద్దుగా పిలుస్తూ ఎంతో ప్రేమాభిమానాలతో చూసేవారు. బాబాకు నాపై ఉన్న ప్రేమ ఎటువంటిదో తెలియజేసే మరో సంఘటన మా నాన్న నాకు చెప్పాడు. ఇది నేను ఉద్యోగంలో చేరక మునుపు జరిగింది. బాబా మసీదులో కూర్చుని ఒక గుడ్డ సంచిలోని కొన్ని నాణ్యాలను బయటికి తీసి ఒక్కొక్క నాణ్యాన్ని చేతిలోనికి తీసుకొని వేళ్లతో రుద్దుతూ కాకాచా, సోమియాచా అంటుండేవారు. దీన్ని బట్టి బాబా నన్ను తరచుగా తలుచుకునేవారని, అది నాకెంతో మంచిదని మా నాన్న చెప్పాడు. 1912లో నేను కోపరగాం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని. షిరిడి నా అధికార పరిధిలోనే ఉండేది. నేను ప్రతి నెలా జీతం తీసుకున్న వెంటనే ₹2 మనీ ఆర్డర్ ద్వారా బాబాకు పంపించేవాడిని. ఇలా చేయమని మా నాన్న నన్ను ఆజ్ఞాపించాడు. బహుశా ఇది వారి మృక్క ఇవ్వవచ్చు. ఇలా పంపడం మా నాన్న చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు, అంటే 1920 వరకు కొనసాగించాను. నేను కోపరగాంలో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నతో కలిసి బాబాను దర్శించాను. బాబా నన్ను ₹10 దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. అప్పుడు బాబా దక్షిణ అడగడంలో నాకు ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు. 6 నెలల తర్వాత బాబా నన్ను దక్షిణ అడిగిన రోజు నుంచి నా జీతం ₹10 పెంచినట్లు ఉత్తర్వులు వచ్చాయి. తరువాత 1912లో నాకు కోపరగాం నుండి పూనాకు బదిలీ అయింది. బాబా మా యోగక్షేమాలకు బాధ్యత వహించి ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. యోగక్షేమం వహామ్యహం. మా నాన్న జీవితంలో చివరి 3 సంవత్సరాలలో బాబా ఆయనను కాపాడిన వైనం ముఖ్యమైనది. 1916లో నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు సహాయంగా ఉండేందుకు మా అమ్మ నాన్నను రమ్మని కబురు పెట్టాను. వాళ్ళు నిమోన్ నుండి పూనాకు బయలుదేరారు. అప్పుడు బాబా త్వరలోనే సమాధి చెందబోతున్నారనే వదంతులు వ్యాపించాయి. అందువల్ల మొదట వాళ్ళు షిరిడి వెళ్ళి బాబాను దర్శించారు. అప్పుడు బాబా వాళ్ళను అక్కడే ఉంచేశారు. వాళ్ళను పూనా వెళ్ళడానికి కానీ తిరిగి నిమోన్ వెళ్ళడానికి కానీ అనుమతించలేదు. వారు ఎందుకు అనుమతి నిరాకరించారో మా నాన్నకు అర్థం కాలేదు. మాధవరావు మా నాన్న తరఫున బాబాను అనుమతి కోరాడు. బాబా, నా మనుషులను చంపదలిచావా ఏం? కాక నీ అబ్బు సొమ్మేమని తింటున్నాడా? మాధవరావు, అతని కోడలు గర్భవతి, ఆమెకు సహాయం కావాల్సింది. బాబా, అరే కాక నీవేమీ ఆందోళన పడకు, భగవంతుడు సహాయం చేస్తాడు. అంటే మా నాన్నను ఉద్దేశించి అన్నారనమాట. ఇంకా నన్ను సమాధి చేసి వెళ్ళు అని బాబా మా నాన్నతో అన్నారు. మా నాన్నను షిరిడీలో నిలిపివేసినప్పుడు వారు గుడ్డతో తమ చేతికి కట్టు కట్టుకున్నారు. ఈ కట్టు 3 సంవత్సరాల వరకు వెప్పకుండా ఉంచుకొని వారు సమాధి చెందడానికి 4 రోజుల ముందు వరకు మాత్రమే విప్పారు. బాబా సమాధి చెందిన 4 నెలల తర్వాత మా నాన్న మరణించాడు. ఆ విషయాన్ని ఆయన ముందే ఊహించి బాబా సమాధి చెందిన 3-4 రోజుల తర్వాత షిరిడి విడిచి వెళుతూ మాధవరావుకు చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
నా తల్లిదండ్రులు షిరిడీలో ఉన్నప్పుడు వారు ఎలాగైనా మా దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో మేము చివరి వరకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలేదు. అకస్మాత్తుగా ఒక రాత్రి నా భార్య తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పింది. వెంటనే నేను 10 గంటల సమయంలో టాంగా తెప్పించుకొని ఆమెను పూనా మున్సిపల్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆమెను చూసుకోవాల్సిన నర్సు నాతో ప్రక్క గదిలో మాట్లాడుతూ ఉంది. సుమారు 11 గంటల సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. నా భార్య ఎవరి సహాయం లేకుండా సుఖంగా మగబిడ్డను ప్రసవించింది. ఇంచుమించు అదే సమయంలో షిరిడీలో బాబా మా నాన్నతో ఒక స్త్రీ ఉంది. ఆమెను ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమె సుఖంగా ఒక మగబిడ్డను ప్రసవించింది అన్నారు. ప్రసవమైన వెంటనే నా సోదరునితో బాబాకు, అప్పుడు షిరిడీలో ఉన్న మా తల్లిదండ్రులకు మిఠాయిలు పంపాను. సాధారణంగా బిడ్డ పుట్టినప్పుడు ఆత్మీయులకు మిఠాయిలు పంచడం ఆనవాయితీ. వెంటనే పూనా బయలుదేరి వచ్చి ఇంట్లో తోడుగా ఉండమని మా తల్లిగారికి కబురు కూడా పెట్టాను. కానీ ఆమెను కూడా పూనా పంపడానికి బాబా అనుమతించలేదు. బిడ్డ పుట్టినప్పుడు బాబా అన్న మాటలను మా నాన్న నా సోదరునితో చెప్పాడు. అది 1916 భాద్రపదం. మా కుటుంబంపై బాబా రక్షణను తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. 1917 డిసెంబర్లో పూనాలో ప్లేగ్ వ్యాధి చెలరేగింది. నిమోన్లో నా సోదరుని భార్య ప్రసవించింది. 2-3 ఏళ్ల వయసున్న నా కుమారుడు గోపాల్ను తీసుకొని క్రిస్మస్ సెలవుల్లో నేను నీంపాడు బయలుదేరాను. దారిలో మేము షిరిడీలో ఆగి బాబాను దర్శించాము. బాబా నన్ను నిమోన్ వెళ్ళటానికి అనుమతిస్తూ బిడ్డను రక్షించుకో, థోరాలా జీవ్ లావ్ అంటూ ఊది ప్రసాదించారు. ఇది బాబా నా కుమారుడు గోపాల్కి ఇచ్చిన ఆశీర్వాదం అనుకొని వాడి నొసటపై ఊది రాసి టాంగాలో నిమోన్ బయలుదేరాను. నేను నిమోన్ చేరేసరికి నా సోదరుని 12 రోజుల బిడ్డకు సుస్థి చేసి అకస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఒళ్ళంతా చల్లబడిపోయింది. తల్లిదండ్రులు ఆశలు వదులుకొని బిడ్డ మరణించిందని అనుకున్నారు. బాబా షిరిడీలో చెప్పింది ఈ బిడ్డ గురించేనని, గోపాల్ గురించి కాదని నాకు అప్పుడు అర్థమైంది. బాబా ఇచ్చిన ఊది కోసం వెతికాను. కానీ అది ప్రయాణంలో ఎక్కడో పడిపోయింది. నేను ఆ బిడ్డను నా ఒడిలో తీసుకొని కాపాడమని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. 15 నిమిషాల్లో బిడ్డ కోలుకుంది. క్రమేణా ఆరోగ్యం చేకూరింది. ఆ బిడ్డను దైవదత్తంగా భావించి దత్తా అని నామకరణం చేశారు. నేను షిరిడీ నుండి పూనా తిరిగి వెళ్దామనుకున్న సమయంలో పూనాలో ప్రబలి ఉన్న ప్లేగు ఇంకా తగ్గలేదు. కానీ నాకు సెలవులు లేకపోవడంతో నేను 3/1/1917న తిరిగి డ్యూటీలో చేరవలసి ఉంది. కానీ బాబా నాకు అనుమతి ఇవ్వటానికి సుముఖంగా లేరు. మా నాన్న బాబా చేతిలో ఊది పెట్టి నన్ను ఆశీర్వదించి పంపమని ఒత్తిడిచ్చారు. మేము జనవరి 3వ తారీఖున పూనా చేరేసరికి మా ఇంటి యజమానికి ప్లేగు సోకి మంచంలో ఉన్నాడు. 4వ తారీఖున నా భార్యకు కూడా ప్లేగు సోకింది. నేను, పిల్లలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాము. బాబా నా భార్యనే కాక మమ్మల్నందరినీ కూడా కాపాడారు. వారి కృప వల్ల నా భార్య కోలుకుంది. కానీ ఆమె కంటి చూపు పోయింది. మేము ఊరు వదిలి ఆరోగ్య శిబిరానికి తరలి వెళ్ళటం మంచిదనిపించి ఆ విషయం బాబా ముందుంచాము. వారు ఇల్లు ఎందుకు విడిచిపెట్టడం అని అనుమతించలేదు. మేము వారి ఆదేశాన్ని పాటించి క్షేమంగా ఉన్నాము. నా భార్యకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా మా నాన్నను పూనా రమ్మని అభ్యర్థించాము. మా నాన్న బాబాను అనుమతి కోరాడు. ఈసారి కూడా నన్ను సమాధి చేసిన తర్వాత వెళ్ళు అన్నారు బాబా. 1917 మార్చిలోనో ఏప్రిల్లోనో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. బహుశా అది ప్లేగు కానీ టైఫాయిడ్ కానీ అయి ఉండవచ్చు. మా నాన్న రమ్మని తిరిగి జాబు రాశాను. కానీ జాబు అప్పుడు కూడా మా నాన్నను అనుమతి ఇవ్వలేదు. కానీ బాబా మా నాన్నతో నువ్వెందుకు ఆందోళన పడతావు, సౌమ్య త్వరలోనే కోలుకొని మనల్ని చూడటానికి ఇక్కడికి వస్తాడు అని అన్నారు. నా జ్వరం 21 రోజుల దాకా తగ్గలేదు.
ఆ సమయంలో కేవలం నీరు మాత్రమే తీసుకోగలిగాను. తర్వాత క్రమేణా కోలుకున్నాను. నేను నా ఆరోగ్యం మెరుగుపడటానికి 2, 3 నెలలు సెలవు పెట్టి నా కుటుంబంతో ముందు బేలాపూర్ వెళ్ళాను. అక్కడ నాకు భక్తి మార్గాన్ని చూపే మంత్రోపదేశం చేసిన గురువు విద్యానంద స్వామి సమాధి ఉంది. ఆ సమాధి చెంత కొన్ని రోజులు గడిపాను. అయినా నా ఆరోగ్యం పెద్దగా మార్పేమీ రాలేదు. చాలా బలహీనంగా ఉన్నాను. అక్కడికి మా అమ్మ వచ్చి మమ్మల్ని షిరిడీ తీసుకెళ్ళింది. అప్పుడు అప్పుడు బాబా నాకు ప్రతిదినం కొంత కిచిడి పెట్టమని ఆదేశించారు. మా అమ్మ అలాగే చేసింది. నేను షిరిడీలో నెల రోజులు గడిపిన తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది. బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నేను వారి వద్ద ఉన్నాను. అప్పుడు బాబాకు అనారోగ్యంగా ఉంది. భక్తులందరూ ఆదుర్దాగా ఉన్నారు. నేను తిరిగి వెళ్ళేందుకు సెలవు కోరితే బాబా అనుమతించేందుకు ఇష్టపడలేదు. కానీ నాకు పని ఉన్నందువల్ల నేను పూనా వెళ్ళిపోయాను. బాబా సమాధి చెందిన 3 రోజుల తర్వాత మా నాన్న షిరిడీ నుండి నిమోన్కు వెళ్ళి అక్కడి నుండి అహ్మద్నగర్ వెళ్ళాడు. అప్పుడు నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. మా నాన్నకు కబురు పెట్టాను. నా కోరిక మేరకు పూనా వచ్చారు. అప్పటి నుండి మరణించే వరకు 2 నెలలు నా దగ్గరే ఉన్నారు. ఆ చివరి రోజుల్లో నిరంతరము బాబా ధ్యాసలోనే గడిపేవారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ సాయిబాబాగా చూసేవారు. మా నాన్న మొదటి నుండి రామభక్తుడు. నిజానికి బాబాకు రామునికి తేడా లేదు. మా నాన్న శ్రీరామ్ అని పలికి తన తుది శ్వాస విడిచారు. బాబా సశరీరులుగా ఉండగా వారికి 4 రోజులు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది. ఒకసారి మా నాన్న పోవద్దని చెప్పడానికి అహ్మద్నగర్ వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండవలసి వచ్చింది. మా నాన్న తాను బాబాకు చేసే సేవలను అంతరాయం కలగకుండా ఆయనకు బదులు నన్ను షిరిడీలో ఉంచారు. కానీ ఒక తేడా ఉంది. మా నాన్న వృద్ధుడు కాబట్టి కూర్చొని సేవ చేసేవాడు. నేను యువకుడిని కాబట్టి నిలబడి సేవ చేసేవాడిని. ఇది చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. రోజంతా బాబాకు అందుబాటులో ఉంటూ, బాబా ఆజ్ఞను పాటిస్తూ, వారు విశ్రమించే వరకు వారి పనులన్నీ చేయటం అన్న పనులన్నీ చేయటం చిన్న విషయమేమీ కాదు. ఆ రోజుల్లో బాబా నాకు ఒక దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. ఒకసారి నేను మసీదులో ఉన్నాను. బాబా తమ గద్దెపై కూర్చుని ఉన్నారు. సోమ్య మెట్ల దగ్గర కూర్చుని ఉన్నాడు. శ్యామ మెట్ల దగ్గర కూర్చుని ఉన్నాడు. అప్పుడు బాబా నాకు మారుతిగా సాక్షాత్కరించారు. అకస్మాత్తుగా బాబా శరీరం మాయమై అక్కడ మారుతి రూపం దర్శనమైంది. ఆ రూపానికి తోక ఉన్నదో లేదో మాత్రం నేను గమనించలేదు. నేను మాధవరావుతో అదిగో చూడండి బాబా మారుతిగా దర్శనమిస్తున్నారు అన్నాను. నిస్సందేహంగా బాబా రామభక్తులే. చావుడు ఉత్సవం అప్పుడు బాబా ఆర్తి ఆలయం ఎదురుగా నిలబడి బాబా సమక్షంలో ఎదురుగా నిలబడి ఏదో ఉచ్చరిస్తూ 15-20 సార్లు తమ చేతిని మారుతి వైపు ఊపేవారు. నేను బాబా సమక్షంలో ఉన్నప్పుడు నా స్వాభావికమైన ప్రాపంచిక ఆలోచనలు మాయమై సరికొత్త ఆలోచనలు కలిగేవి. దీర్ఘకాలం మా నాన్న బాబా సన్నిధిలో గడిపినందువల్ల ఆయన సమర్థత, స్వభావం ఎంతో పరిణతి చెందాయి. బాబాతో మా నాన్నకు ఉన్నంత సాన్నిహిత్యం నాకు లేదు. 1918 నవంబర్లో మా నాన్న అహ్మద్నగర్లో ఉండగా నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. నేను అది అపెండిసైటిస్ అనుకున్నాను. దాంతో నా ఉత్తరం అందుకొని మా నాన్న పూనా వచ్చి నాతో ఉన్నారు. ఆయన నాకు ఊది రాశారు. ఆ మరుసటి రోజు నుండి నొప్పి మాయమైపోయింది. నా సోదరుడు నాతో ఉన్నాడు.
అతనికి క్షయరోగ లక్షణాలు కనిపించాయి. మా నాన్న అతడికి బాబా ఊది తీర్థము ఇచ్చాడు. అతను కోలుకున్నాడు. నా సోదరుని కుమారుడైన దత్తునికి తలంతా దురదలు వచ్చాయి. ఇది కూడా మా నాన్న ఊది ఇవ్వటంలో నయమైంది. మా నాన్న ఆచార వ్యవహారాల్లో ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా ఉండేవాడు. బాబా మా నాన్న ఆచారాల్ని గమనించి ఆయనకు విరుద్ధమైన ప్రసాదాన్ని ఇచ్చేవారు కాదు. బాబాకు ఒక పాదంలో మత్స్యము, రెండో పాదంలో ధనస్సు గుర్తులు స్పష్టంగా ఉండటం నేను చూశాను. ఇలాంటి గుర్తులు గొప్ప మహాత్ములకు మాత్రమే ఉంటాయి. మార్చి 9వ తేదీ 1936 దీక్షిత్వాడ షిరిడి. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ, వయస్సు సుమారు 80 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. ఉపాసిని బాబా మొదటి షిరిడి వచ్చినప్పుడు దీక్షిత్వాడలో బస చేసేవాడు. ఆయన అప్పటికి అనారోగ్యంతోనే ఉన్నాడు. నేను చనిపోయాను అని నిద్రలో కలవరిస్తూ ఉండేవాడు. తనకు సహాయపడవలసిందిగా బాబాను ఆర్చించమని నన్ను కోరాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళి ఉపాసిని శాస్త్రి మరణ భయంతో ఉన్నాడని చెప్పాను. అప్పుడు బాబా, ఈ జాగా అంటే షిరిడి మరణించేందుకు కాదు, తరించేందుకే ఉంది. మరణకు నై తరణకు హై అనే జాగా అన్నారు. ఉపాసనను అందరిలాగే నేను కూడా ఒక గూఢాచారిగా భావించాను. కానీ తాను గూఢాచారిని కానని ఆయన నాకు భరోసా ఇచ్చారు. మొదట ఉపాసన వచ్చినప్పుడు బాబా ఆయన్ను షిరిడీలో ఉండమన్నారు, లేదా 8 రోజుల కల్లా తిరిగి రమ్మన్నారు. కానీ ఉపాసన దానికి అంగీకరించలేదు. ధూళే షిరిడీకి చాలా దూరంలో ఉన్నదంటూ మరేవో కారణాలు చెప్పాడు. చివరకు ఆయన దీక్షిత్వాడలో 2 సంవత్సరాల 3 నెలలు నివసించాడు. ఆయన రెండోసారి షిరిడి వచ్చిన 15 రోజుల తర్వాత బాబా ఆయన్ను ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలు ఉండమన్నారు. 4 సంవత్సరాల తర్వాత ఖండోబా అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. వాడాలోని క్రిందంతస్తులో జిఎస్ కాబట్టే చేసే పారాయణ కార్యక్రమంలో ఉపాసిని శాస్త్రి తదితరులు పాల్గొనేవారు. ఉపాసిని శాస్త్రి ఖండోబా ఆలయంలో నివసించేటప్పుడు రాత్రుళ్ళు వాడాలోని పై అంతస్తులో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడిపేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా నాకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడినని చెప్పారు. కానీ వయసులో నాకన్నా పెద్దవాడిగా కనిపించేవారు. అది ఈ జన్మకు సంబంధించినది అయి ఉండదు. పూర్వజన్మలలో వారితో నాకున్న అనుబంధాన్ని గురించి బాబా, నీవు నేను గత జన్మలలో ఒకే వీధిలో నివసించే వాళ్ళం అన్నారు. 3 సంవత్సరాల పాప శాంతి పీర్ వండీకర్ బావిలో పడినప్పుడు బాబా ఆ పాపకు దెబ్బ తగలనీయకుండా పట్టుకున్నారు. బాబా అనుగ్రహం వలన ఆ పాప రక్షింపబడినది. ఆమె బాబా సోదరిగా చెప్పుకునేది. ఈ సంఘటన 1915 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఆ పాప తండ్రి బాబా కీర్ వండీకర్, ఇప్పుడు ఆయన చనిపోయాడు, షిరిడీలోనే నివసించేవాడు. ఆ పాప బావిలో పడినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, బూటి మొదలైన భక్తులు కూడా షిరిడీలో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు వివాహమై తన భర్తతో మన్మాడుకు 30 మైళ్ళ దూరంలోనున్న మాలేగాంలో నివసిస్తూ ఉంది. మా కుటుంబం నిమోన్కు చెందినది.
నేను పుట్టినది కూడా అక్కడే. నాకు 2 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న ఇక్కడికి అంటే షిరిడీకి వచ్చి స్థిరపడ్డాడు. నేను పెరిగింది, చదివింది ఇక్కడే. నేను షిరిడీలో ఉన్న పాఠశాలలో సహాయ ఉపాధ్యాయునిగా పనిచేసేవాడిని. నాతో పాటు లక్ష్మణ్ మాస్టర్ అను మరో ఉపాధ్యాయుడు కూడా పనిచేసేవాడు. నానా రతన్ పార్క్ మా హెడ్ మాస్టర్. మా స్కూలు శ్యామకర్ణ అంటే గుర్రం కోసం నిర్మించిన గుర్రపుశాల ఉన్న చోట ఉండేది. స్కూలు గోడకున్న కిటికీ నుండి పక్కనే ఉన్న మసీదు కనిపించేది. ప్రజలందరూ పిచ్చిపకీరిగా భావించే బాబాను నేను ఆ కిటికీ గుండా అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు వారిపై గౌరవభావం ఉండేది కాదు. నేను రాత్రులు స్కూల్లో నిద్రిస్తున్నప్పుడు బాబా ఇంగ్లీషు, హిందీ మొదలైన భాషల్లో మాట్లాడుతూ ఉండడం వినిపించేది. ఆ సమయంలో మసీదులో ఉన్నది బాబా ఒక్కరే. అప్పుడు అందరూ అనుకున్నట్లు బాబా పిచ్చివాడు కాదని, అద్భుత శక్తులు గల మహాత్ములని నాకు నమ్మకం కలగసాగింది. నేను షిరిడీలో ఉపాధ్యాయునిగా 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు మరో ప్రాంతానికి బదిలీ అయ్యింది. అప్పుడు ఆ స్థానంలో గను మాస్టారు నియమించబడ్డారు. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత అప్పుడప్పుడు బాబాను దర్శించేవాడిని. తర్వాత 5-6 నెలలకు బాబా దైవమన్న నమ్మకం కలిగింది. చిదంబర కేశవ గాడ్గిల్ అను భక్తుడు పూనాకు చెందిన భీమశంకర ఆలయంలో నివసిస్తున్న సాధువును దర్శించాడు. ఆ సాధువు గాడ్గిల్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళమని ఆదేశించాడు. వారి ఆదేశం మేరకు అతను షిరిడీ వచ్చాడు. అప్పుడు నేను స్కూల్లోనే పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక గొప్ప సాధువు ఉన్నారట కదా, ఎక్కడున్నారు అని నన్ను అడిగాడు. నేను షిరిడీలో అలాంటి వారు ఎవరూ లేరని చెప్పి మసీదు వైపు చూపిస్తూ ఇక్కడ ఉన్నది ఈ పిచ్చి పకీరే అని బదులిచ్చాను. గాడ్గిల్తో పాటు వామన్ అను గ్రామాధికారి, సీతారాం పట్వర్ధన్ అను విద్యా అధికారి, టాంగా నడిపే అతను కూడా వచ్చారు. గాడ్గిల్తో పాటు మేమందరం మసీదుకు వెళ్ళాము. మేము మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆవేశంగా అరుస్తూ తిట్ల వర్షం కురిపించారు. మెట్లు ఎక్కనివ్వలేదు. నేను ఒక ముస్లిం ఫకీర్ను వెళ్ళి ఆ భీమశంకర ఆలయంలోనున్న సాధువు కాళ్ళపై పడు అన్నారు. బాబా తిట్టినప్పటికీ ఆ మాటలు గాడ్గిల్లో నమ్మకాన్ని, ఆనందాన్ని కలుగజేశాయి. బాబా పిచ్చివాడు కాదని, వారొక జ్ఞాని అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి షిరిడీకి తరచుగా వచ్చి బాబాను దర్శించసాగాడు. బాబాకు ప్రగాఢ భక్తుడయ్యాడు. ఆనంద స్వామి అంటే ఆనందనాథ్ వారి అసలు పేరు కాదు. ఆనంద స్వామి 1878 ప్రాంతాలలో సమాధి చెందిన అక్కలకోట మహారాజు భక్తుడు. ఆయన యవలాకు 6 మైళ్ళ దూరంలోనున్న సవర్గాం అను గ్రామంలో ఒక మఠాన్ని స్థాపించి నివసించేవారు. ఆ స్వామి కేవలం కౌపీనం మాత్రమే ధరించేవారు. వారు సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులు. నేను నందారాం మార్వాడి మరికొంతమంది 1885లో ప్రయాణంలో మాతో పాటు ఆయన కూడా 1885లో వారిని మఠంలో దర్శించినప్పుడు వారి వయసు 90 సంవత్సరాలు. మా తిరుగు ప్రయాణంలో మాతో పాటు ఆయన కూడా షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించారు. ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ స్వామి తిరిగి వచ్చి సాయిబాబా పేడ కుప్పపై ఉన్న వజ్రం లాంటి వారు అని బాబా గురించి తమ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు 60 సంవత్సరముల వయసున్న బాలా చోప్దార్కు అప్పుడు 7 సంవత్సరాలు. గంగగిరి మహారాజు షిరిడీ వచ్చి హోమం, నామసప్తాహనం నిర్వహించాడు. నామసప్తాహనం చివరిలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఒకసారి మాత్రమే జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆనంద స్వామి సాయిబాబాను దర్శించిన చాలా కాలానికి
జరిగింది. గంగగిరి మహారాజు కూడా సాయిబాబాను దర్శించి బాబా ఎంతో గొప్పవారన్న అభిప్రాయాన్ని తెలియజేశాడు. బాబా చేసిన ఒక వింత కొనుగోలు విషయం చెప్పి తీరాలి. ఒక వ్యక్తి వద్ద చాలా మేకలు ఉన్నాయి. ఒక్కొక్క మేక ఖరీదు సుమారు 4 రూపాయలు ఉంటుంది. బాబా అతని వద్ద నుండి 2 మేకలను 32 రూపాయలకు కొన్నారు. ఈ విషయం తెలిసి నేను తాత్య బాబా దగ్గరికి వెళ్ళి మేకల కొనుగోలు విషయంలో బాబా మోసపోయారని, ఒక్కొక్క మేక ఖరీదు 4 కన్నా ఎక్కువ చేయదని చెప్పాము. అప్పుడు బాబా బజారు నుండి 1.5 రూపాయలకు పప్పులు తెప్పించి వాటికి పెట్టారు. ఆ తర్వాత తాము ఎందుకలా చేశారో బాబా వివరించారు. ఆ 2 మేకలు వారి వంక దీనంగా చూశాయని, వాటిని తాము గుర్తుపట్టామని చెప్పారు. ఆ మేకలు గత జన్మలో స్త్రీలని, వారిరువురు తమను సేవించుకునేవారని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ తీవ్రంగా కొట్లాడుకుంటూ చివరకు ఒకరినొకరు చంపుకున్నారు. వాళ్ళు ఈ జన్మలో మేకలుగా పుట్టారని చెప్పారు. ఆ తర్వాత బాబా మేకలను తిరిగి వాటి యజమానికే ఇచ్చేశారు. బాబా కాలంలో రోహిల్లాలు చాలా మంది వచ్చేవారు. వారిలో పిష్యా ఒకడు. నింగాంలో బాబా సాహెబ్ డెంగ్లే, అతని తమ్ముడు నానాసాహెబ్ డెంగ్లే అను భూస్వాములు ఉండేవారు. వారు ప్రభుత్వ అధికారులు కాకపోయినా వారికి ప్రభుత్వ అధికారులలో మంచి పరపతి ఉండేది. నేను స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ డెంగ్లే బాబా వద్దకు వచ్చాడు. నానాసాహెబ్ నిమోన్కర్ నాకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడు. అతను షిరిడీలో బాబాను సేవిస్తూ చాలా కాలం నివసించాడు. ఓసారి పూనాలోనున్న అతని కొడుకు కోడలకు ప్లేగు సోకింది. నిమోన్కర్ అతని భార్య పూనా వెళ్ళడానికి బాబాను అనుమతి కోరారు. కానీ బాబా అనుమతించలేదు. నిమోన్కర్ భార్య దుఃఖించింది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ కుమారుడు 15 రోజులలో ఇక్కడికి వస్తాడు అని ఓదార్చారు. బాబా చెప్పినట్లుగా వారిద్దరికీ ప్లేగు వ్యాధి నయమయ్యింది. ఆమె కుమారుడు 15 రోజుల్లో షిరిడీ వచ్చాడు. ఇక జీవించడం అసంభవం అనుకున్న ఎందరో భక్తులను మృత్యుముఖం నుండి బాబా రక్షించారు. సమర్థ రామదాసు కూడా మరణగండం నుండి తమ భక్తుణ్ణి విడిపించారు. ఒక భక్తుడు మృత్యుముఖంలో ఉన్నప్పుడు రామదాసు ఆ భక్తుణ్ణి తమ చెంతనే కూర్చొని గట్టిగా తమ పాదాలు పట్టుకొని ఉండమని ఆదేశించారు. ఆ భక్తుడు అట్లాగే రామదాసు పాదాలు పట్టుకొని వదల్లేదు. మృత్యు సమయం దాటిపోయింది. మృత్యువు ఆ భక్తుని చెంతకు రాకుండా రామదాసు ఆపి కాపాడారు. నానావళి చనిపోయే నాటికి 70 సంవత్సరాల వృద్ధుడు. బాబా నానావళిని ప్రోత్సహిస్తూ కులుప్ లగా దియా, కిల్లీ తేరా పాస్ హై, మేరాకు దగా నై దేనా, మై దగా నహి దూంగా అన్నారు. అతను యశ్వంతరావుకు నాసిక్కు చెందిన దేవ్ మమల్తాదారు గురుబంధువు. నానావళి గొప్ప విరాగి. సాక్షాత్కారం పొందిన వాడు. అతను పంది పెంటను తినేవాడు. తేలను, కప్పను, ఎలుకలను నోటిలో ఉంచుకునేవాడు. ఓసారి బాబాపై ఎలుకను ఉమ్మాడు కూడా. అతను జంధ్యం వేసుకునేవాడు కాదు. బాబా మహాసమాధి చెందిన రోజు నేను వెళ్ళిపోతాను అని చెప్పి కొద్ది రోజులకే అతడు మరణించాడు. సెప్టెంబర్ 26వ తేదీ 1936. శ్రీ కొలంబో ఉరఫ్ డివి సంబారే. వయసు 57 సంవత్సరాలు. గౌడ్ సారసత్వం. బాబా మసీదులో చిలుం పీలుస్తూ తమ దగ్గర కూర్చొని ఉన్న భక్తులకు ఇస్తున్నారు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంగా మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాను. నాకు బీడీలు తాగే అలవాటు ఉంది. నాకు ఒకసారి చిలుం పీల్చాలన్న కోరిక కలిగింది. ఈ ఆలోచన వచ్చినదే తడవుగా బాబా, అరే అబ్బాయి ఇలా రా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, దగ్గరికి రా, వచ్చి చిలుం పీల్చు, అరే పోరా ఇక్కడే, లాంబ్ కసాలా బస్లా జవాలియే చిలుంగే అని
పిలిచి చిలుం చేతికిచ్చారు. నేను వారితో కలిసి చిలుం పీల్చాను. నా కోరిక తెలుసుకొని నాకు చిలుం ఇచ్చినందుకు వారి సర్వజ్ఞతకు కరుణకు నేను ఎంతో ఆనందించాను. పొగ పీల్చే అలవాటే కాక నాకు హానికరమైన త్రాగుడు అలవాటు కూడా ఉంది. 1/2/1917 తేదీన నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా నా ఛాతిపైన కూర్చొని, ఒరేయ్ ఏం చేస్తున్నావు, పోరా కాయకర్తో అంటూ గర్దిస్తూ నా ఛాతిపై ఒత్తిడి పెంచి నేను త్రాగుడు వేస్తానని చెప్పిన దాకా ఛాతిపై నుండి లేవలేదు. మరుసటి రోజు నుండి త్రాగుడును పూర్తిగా మానివేశాను. నాకు 15/2/1917 తేదీన ఒక కఠిన పరీక్ష ఎదురయ్యింది. మా ఆఫీసు మేనేజరు వారి పిల్లలకు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించాడు. మా మేనేజరు గ్లాసులో విస్కీ సోడా పోసిచ్చి త్రాగమని నన్ను ఒత్తిడి చేశాడు. అటువంటి వాతావరణంలో బాబా ప్రస్తావన తీసుకుని రావడం ఇష్టం లేక డాక్టరు నన్ను మద్యం మానివేయమన్నాడని చెప్పాను. కానీ మా మేనేజరు ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా త్రాగమని బలవంతం పెట్టాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కరెంటు పోయి లైట్లు ఆరిపోయాయి. మేనేజర్ కరెంటు ఎందుకు పోయిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. చీకటిలో నా ప్రక్కన కూర్చున్న అతను నా గ్లాసులోని విస్కీ తాగేశాడు. మేనేజర్ వచ్చి తన కోరిక మేరకు నేను త్రాగానని భావించి సంతృప్తి చెందాడు. బాబా దక్షిణ అడగడంలో ఒక నీతి దాగి ఉండేది. అది మనలోని దంబాలు, పలుకు, గుణం, దురాశ, మొక్కులు తీర్చుకోకుండా ఎగరవేయడం మొదలైన వాటిని నశింప చేసేది. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నేను ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాబా భక్తులందరినీ దక్షిణ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగలేదు. నేను నా దురలవాటు మార్చుకున్నందుకు ప్రతిఫలంగా బాబా దక్షిణ విషయంలో నాకు మినహాయింపు ఇచ్చారని అనుకున్నాను. వాడాకు వెళ్ళిన తర్వాత భక్తులతో బాబా నన్ను మాత్రం దక్షిణ అడగకపోవడం గురించి దంబాలు పలికాను. వెంటనే నన్ను మసీదుకు రమ్మన్నట్లు బాబా నుండి ఆదేశం రావడంతో నేను వెళ్ళాను. బాబా నన్ను ₹2 దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బొంబాయిలోని ముగాబత్తుకు చెందిన ముద్రాలయం యజమాని కూడా బాబాను దర్శించేందుకు షిరిడీ వచ్చాడు. అతని వద్ద ₹18 కొంత చిల్లర ఉంది. అతను ఆ డబ్బంతా దాచమని నాకు ఇచ్చాడు. ఎందుకంటే బాబా తనను దక్షిణ అడిగినప్పుడు తన దగ్గర డబ్బులు లేదని చెప్పి తప్పించుకోవచ్చని అతని ఉద్దేశం. నేను బాబాకు ₹2 దక్షిణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను మసీదులో ఉన్నాడు. బాబా అతనిని కూడా ₹2 దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బేమీ లేదని చెప్పబోయేలోగా నన్ను చూపించి ఇతని దగ్గర తీసుకొని ఇవ్వు అన్నారు. తను పన్నిన పన్నాగం బాబాకు తెలిసిపోయిందని గ్రహించి అతను నా దగ్గర దాచిన డబ్బు నుండి ₹2 తీసుకొని బాబాకు సమర్పించాడు. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు జరిగింది. బాబా సమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు మేము షిరిడీలో ఉన్నాము. మేము ఇంటికి వెళ్ళేందుకు అనుమతి కోసం వారి వద్దకు వెళ్ళాము. వారు సమాధి చెందబోతున్నారనే విషయం మాకు అప్పటికి తెలియదు. వారు, మీరు బొంబాయి నుండి వస్తున్నారు కదా, మీరు నా మాటలు వింటూనే ఉండాలి. నేను మీ మాటలు వింటూ ఉంటాను. కానీ మీరు వెళ్ళిపోతున్నారు. సరే వెళ్ళండి. మీరు రేపు మధ్యాహ్నానికి చేరుకుంటారు అని అన్నారు. ఆ మాటలు అనేటప్పుడు వారిలో కొద్దిగా సంశయము కనిపించింది. సాయంత్రం వారి సెలవు తీసుకొని మేము కోపర్గాంలో రాత్రి రైలు ఎక్కాము. మామూలుగానే ఉదయం 7:30-8 గంటలకల్లా బొంబాయి మన్మాడు మీదుగా చేరతామనుకున్నాము. కానీ అది మన్మాడు చేరేసరికి రైలు ఇంజన్లో సాంకేతిక లోపమేదో కనిపించిందని, కనుక సుమారు 4 గంటలు ఆలస్యం అవుతుందని తెలిసింది. బాబా చెప్పినట్లే జరిగింది. మేము బొంబాయి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలు అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బాబా మహాసమాధి చెందారు. మాకు సెలవు ఇచ్చే సమయంలో బాబా ఎందుకు సంశయించారో మాకు అప్పుడు అర్థమయ్యింది. అదే మేము వారిని చివరిగా దర్శించుకుంది. 14 సంవత్సరాల క్రితం నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనపడి, అబ్బాయి, నువ్వు నన్ను నీ గురువుగా ఇతరులకు చెప్పుకుంటున్నావు. నేను నీకు ఎప్పుడైనా ఉపదేశం చేశానా అని అడిగారు. తర్వాత నన్ను చేతులు కడుక్కొని రమ్మని ఆదేశించారు. నేను అలా చేసిన తర్వాత నాకు ఒక మరాఠీ శ్లోకాన్ని చెప్పి దానిని వల్లివేయమన్నారు.
నేను కలలో దానిని పలుమార్లు వల్లించాను. ఇది బాబా నాకు చేసిన ఉపదేశంగా భావించాను. కానీ నిద్ర మేలుకున్న తర్వాత ఆ మరాఠీ శ్లోకం కొంచెం కూడా గుర్తుకు రాలేదు. ఇప్పటికీ అది జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను. 2 సంవత్సరాల క్రితమే నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా కంపెనీ రూల్స్ ప్రకారం 55 సంవత్సరాలకు పదవీ విరమణ చేయాలి. నేనందుకు సిద్ధపడి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక కల వచ్చింది. కలలో మా డైరెక్టర్ కనిపించి నేను కంపెనీ విడిచి వెళ్ళనవసరం లేదని చెప్పారు. ఇంతవరకు నన్నెవరూ పదవి విరమణ చేయమని ఆదేశించలేదు. నాకు 5 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. నాకెన్నో కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. కానీ నా బరువు బాధ్యతలన్నీ బాబానే చూసుకుంటున్నారు. నేనెప్పుడూ బాబాను ప్రత్యేకించి ఏ కోరిక తీర్చమని ప్రార్థించలేదు. మన కోరికలు ఏమిటో, మనకు ఏమి మంచిదో, ఏది ఇవ్వాలో ఆయనకు తెలియదా? మనం పలుమార్లు అడిగి విసిగిస్తే గాని ఆయన మన కోరికలు తీర్చరా? మాకు సంబంధించిన విషయాలను బాబా ఇచ్చకు వదిలిపెట్టడంలోనే మాకు సంతృప్తి ఉంది. మేము ఆనందంగా ఉన్నాము. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. తుకారాం బర్కు భూస్వామి మహార్, వయసు 40 సంవత్సరాలు. షిరిడి. శ్రీ సాయిబాబాతో నాకు కొన్ని అనుభవాలున్నాయి. 1912లో గోదావరి కాలువకు మొదటిసారి నీళ్లు వదిలిన సమయంలో ఇక్కడికి 20 మైళ్ళ దూరంలోనున్న కరంజీ ఘావ్ అను గ్రామానికి నేను ఉపాధి కోసం వెళ్ళదలిచాను. నేను ఇక్కడి నుండి బయలుదేరి కోపర్గం రోడ్లో ఉండగా బాబా లెండి తోట నుండి వెళ్తూనో నాకు కనిపించారు. బాబా నా భుజంపై చేయి వేసి అనునయంగా వెళ్ళవద్దు అన్నారు. నేను వారి సలహాన్ని పెడచెవిన పెట్టి కరంజీగావ్కు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన మరుసటి రోజు నుండి నాకు జ్వరం వచ్చింది. చాలా రోజులు బాధపడ్డాను. జీవనోపాధి మాట అటుంచి సహాయం కొరకు అక్కడున్న మా దూరపు చుట్టాల దయపై ఆధారపడవలసి వచ్చింది. 15 రోజుల తర్వాత కాస్త కోలుకొని షిరిడీ వచ్చాను. షిరిడీ వచ్చిన తర్వాత కూడా 45 రోజులు జ్వరంతో బాధపడ్డాను. తర్వాత మా అమ్మను బాబా దగ్గరికి వెళ్ళి ఊది తెమ్మన్నాను. ఊది పెట్టుకున్న మరుసటి రోజు నుండి నా జ్వరం తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సెప్టెంబర్ 23వ తేదీ 1936 ఎంజి ప్రధాన్, గుమాస్తా, కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఓల్డ్ కస్టమ్స్ హౌస్, వెంకటేశ్వర ప్రెస్, చార్ల్స్ సాండ్రస్ రోడ్ దగ్గర, బొంబాయి. నేను సాయిబాబా గురించి విని ఉన్నాను. నా కుమారుడు దత్తాత్రేయ 7 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించాడు. దుఃఖభారంతో నా మనసు కృంగిపోయింది. సాయిబాబాని దర్శించాలని అనుకున్నాను. ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. కలలో 5 సాధువులు కూర్చుని ఉండడం చూశాను. మీలో సాయిబాబా ఎవరు అని నేను వారిలో ఒకరిని అడిగాను. అతను సాయిబాబాను చూపించాడు. అంతటితో కల ముగిసింది. తరువాత బాబాకు సమర్పించేందుకు జంజీరాలోనున్న మా తోట నుండి సీతాఫలాలు, రామాఫలాలు తీసుకుని షిరిడీ వెళ్ళాను. నేను మసీదు చేరి బాబాను దర్శించి ఫలాలు సమర్పించి వారి ముందు కూర్చున్నాను. నాకు కలలో సాయిబాబా రూపం ఎలా కనపడిందో షిరిడీలో బాబా సాక్షాత్తు అలాగే ఉన్నారు. అప్పుడు సాయిబాబా నన్ను తీవ్రంగా తిడుతూ, ఎందుకు ఈ తెలివి తక్కువ వాడు కొడుకు చనిపోయినందుకు బాధపడుతున్నాడు? చనిపోవడం అంటే భూమిలో కలిసిపోవడమే. శరీరము ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవలసిందే. దానికి దుఃఖించడం ఎందుకు అన్నారు. తరువాత నా వైపు చూస్తూ, నీ రామాఫలాలను అంతటా వెదజల్లు అన్నారు. నీవు సంపాదించిన విజ్ఞానమంతా అందరికీ పంచిపెట్టు అన్నది ఆ మాటలకు అర్థమని నేను భావించాను. తరువాత బాబా అక్కడున్న భక్తులతో మా ఇల్లు, తోటలో ఏ ప్రదేశంలో ఎన్ని సీతాఫలం, రామాఫలం చెట్లు ఉన్నవి తరచూ చూస్తున్నట్లు వర్ణించారు. అంతేకాదు 15 రోజుల క్రితం నా కొడుకు మరణించాడని, అందుకు నేను వృధాగా దుఃఖిస్తున్నానని కూడా చెప్పారు. నేను షిరిడీలో 4 రోజులు ఉన్నాను. ఈ 4 రోజుల్లో ఎందరో భక్తులు వారిని దర్శించారు.
బాబా ఒకవైపు నా దుఃఖాన్ని తొలగిస్తూనే నా గురించే కాక తమ దగ్గరికి వచ్చే భక్తుల అందరి వృత్తాంతాలు తమకు తేట తెల్లమని నాకు తెలియజేయడం ద్వారా వారిపై నాకున్న భక్తి విశ్వాసాలను దృఢపరిచారు. నా ప్రథమ షిరిడీ యాత్రకు సెలవు మంజూరు కావడం, వెంటనే ప్రయాణానికి డబ్బు సమకూరడంతో మొదటిసారిగా నాకు బాబా పట్ల నమ్మకం కలిగింది. బాబా దేనిని పట్టించుకోనట్లు ఉదాసీనంగా ఉండి చాలా తక్కువగా మాట్లాడేవారు. వారు సదా అంతర్ముఖులై ఉండి నిశ్చలంగా మత్తులో ఉన్న వాని వల లేదా పిచ్చివాని వల కనిపించేవారు. ఇది నేను షిరిడీలో ఉన్న 4 రోజులలో గమనించిన విషయం. నేను తిరిగి 1935 వరకు షిరిడీ వెళ్ళనప్పటికీ నాకు బాబాపై ఏర్పడిన నమ్మకం నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదపడింది. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాబా స్వప్న దర్శనం ద్వారా నన్ను ఆదుకునేవారు. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు అలాంటి దర్శనాలు కలుగలేదు. బాబా సమాధి చెందిన ఎన్నో సంవత్సరాలకు నా కుమారుణ్ణి బ్రతికించిన అపూర్వ సంఘటన గురించి చెప్పి తీరాలి. 1932లో నా చిన్న కుమారునికి తీవ్రంగా జ్వరం వచ్చింది. 3-4 రోజుల జ్వరం తరువాత వాడి నాడి అందలేదు. నాకు అనుమానం వచ్చి మా డాక్టర్ మిస్టర్ జే ఎంబీబీఎస్కు కబురు పెట్టాను. అతను క్షుణ్ణంగా పరీక్షించి నాడి ఆగిపోయిందని, బిడ్డ మరణించాడని చెప్పాడు. నా భార్యను ఓదార్చడం కూడా మొదలుపెట్టాడు. కానీ పిల్లవాడు మరణించాడని నేను నమ్మలేకపోయాను. పిల్లవాడి ముందు బాబా ఫోటో పెట్టి వాడి నుదుటికి ఊది రాసి బాబాను ఆర్తిగా ప్రార్థించసాగాను. అది చూసి డాక్టరు నాది మూఢనమ్మకం అన్నాడు. కానీ నేను సాయిబాబా భగవంతుడని, వారు తప్పక నా బిడ్డను బ్రతికిస్తారని చెప్పాను. ఇలా 45 నిమిషాలు గడిచిన తరువాత పిల్లవాడికి స్పృహ వచ్చి లేచి కూర్చున్నాడు. ఏమీ జరగనట్లు ఆడుకోసాగాడు. ఇది బాబా చేసిన అద్భుత లీల. మే 3వ తేదీ 1936 మామా దూబే ఉరఫ్ కాశీనాథ్ దూబే, అంగడి యజమాని, వయస్సు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, పూనా. ఇతని అనుభవాలు సాయిలీలా మాసిక్ వాల్యూమ్ 5 2-3 పార్టు పేజీ 607లో కూడా ప్రచురింపబడ్డాయి. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులపై సదభిప్రాయము ఉండేది కాదు. 1909లో నేను కోపర్గాంలో ఉండగా ఒక ఆవిడ నా దగ్గర 10 రూపాయలు అప్పుగా తీసుకుంది. తను ఔరంగాబాద్ వెళుతున్నానని, తిరిగి రాగానే అప్పు తీరుస్తానని చెప్పింది. సాయిబాబా అనే గొప్ప మహాత్ములు షిరిడీలో ఉన్నారని కూడా తెలిపింది. నేను బాబా గురించి వినడం అదే మొదటిసారి. ఆమె తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తే ఆమె తిరిగి ఇస్తుంది అనే నమ్మకం నాలో లేదు. ఆ డబ్బు సాయిబాబాకే సమర్పిద్దామని నేను అనుకున్నాను. తరువాత నేను ఔరంగాబాదుకు వెళ్ళాను. అక్కడ ఆమె కనబడి ఊహించని విధంగా నా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించింది. కొన్ని రోజుల తరువాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా మొక్కు విషయం బాబాతో చెప్పలేదు. కానీ బాబా మొదటి రోజు 4 సార్లు దక్షిణ అడిగి మొదట 5 రూపాయలు, తరువాత 2 రూపాయలు, ఆ తరువాత 2 రూపాయలు, చివరగా 1 రూపాయి, మొత్తం 10 రూపాయలు తీసుకున్నారు. నేను 3 రోజులు అక్కడ ఉన్నప్పటికీ తరువాత 2 రోజులు వారు నన్ను దక్షిణ అడగలేదు. నేను వారికి సమర్పిద్దామనుకున్న మొత్తాన్ని సరిగ్గా బాబా అడిగి తీసుకున్నారు. మే 23వ తేదీ 1936 రామచంద్ర వామన్ మోడక్, బిఏ ఇంజనీరు, పేరుగేటు వద్ద, సదాశివపేట, పూనా. సాయిలీలా మాసిక్ వాల్యూమ్ 3 పార్ట్ 9 పేజీ 399. ఊది ప్రభావంతో ఇంటి నుండి పాములను తరిమివేయుట. నేను మొదట సాయిబాబా దగ్గరికి 1909 ప్రాంతంలో వెళ్ళాను. వారిని చూసి నేను ఎంతో ప్రభావితమయ్యాను. అందుకే షిరిడీకి తరచుగా వెళ్ళేవాడిని. నేను చివరిసారి 1916లో షిరిడీ వెళ్ళాను. నా షిరిడీ యాత్రల అన్నింటిలోకి 1912లో వెళ్ళినది అతి ముఖ్యమైనది. అప్పుడు నేను పశ్చిమ ఖాందేశ్ మున్సిపల్ మరియు స్థానిక అకౌంట్స్ విభాగంలో సీనియర్ గవర్నమెంట్ ఆడిటర్గా, లెక్కలు తనిఖీ చేసే అధికారి పనిచేస్తున్నాను. మా హెడ్ క్వార్టర్స్ బొంబాయిలో ఉండేది. కానీ నా భార్య, పిల్లలను నేను ధూలేలో ఉంచాను. 1912లో ఉద్యోగరీత్యా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒక ఉన్నతాధికారికి నేనంటే పడేది కాదు.
అతను నన్ను ఉద్యోగం నుండి తప్పించే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. నా పై అధికారులు నన్ను శాఖాపరమైన పరీక్షలకు హాజరు కమ్మని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ అధికారికి నన్ను ఉద్యోగం నుండి తొలగించేందుకు గాని లేదా ఏకంగా అనర్హునిగా ప్రకటించేందుకు గాని మంచి అవకాశం ఉంది. అందువల్ల నేను పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణుడై ప్రమోషన్ పొందడమా లేక 120 రూపాయల జీతంతో క్షేమంగా ఉన్న ఉద్యోగంలోనే ఉంటూ పరీక్షలు హాజరవడానికి నిరాకరించడమా అన్న సమస్య ఎదురయ్యింది. సాయిబాబా గొప్ప శక్తి కలవారిని కరుణామయులని తెలిసిన నేను ఇటువంటి గడ్డు పరిస్థితులలో నాకు దారి చూపించి నన్ను సరి అయిన మార్గంలో నడిపించగల సమర్థులు వారు ఒక్కరేనని నమ్మాను. ఎవరికీ చెప్పకుండా సెలవు తీసుకోకుండా బొంబాయి నుండి షిరిడి, నా అధికార పరిధిలో లేని ప్రాంతం, బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి రోజు మధ్యాహ్నానికి తిరిగి బొంబాయి రావచ్చునని తలచి సెలవు కూడా పెట్టలేదు. నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. బాబా సన్నిధిలో భక్తులు ఎంతో ఉపశమనం పొందుతారు. చింతలన్నీ తొలగిపోయి మనస్సు ఆనందంతో నిండిపోతుంది. నేను కూడా అదే విధమైన అనుభూతికి లోనయ్యాను. మరుసటి ఉదయం 7 గంటలకే సాధారణంగా భక్తులు ఈ సమయంలోనే తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి అడుగుతారు. బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి మసీదుకి వెళ్ళాను. కానీ నాకు బాబా నుండి అనుమతి లభించనందున నేను బొంబాయి బయలుదేరలేకపోయాను. నేను సెలవు పెట్టకుండా, అధికారుల అనుమతి తీసుకోకుండా అక్రమ పద్ధతిలో షిరిడీ వచ్చానని కనీసం భార్యా బిడ్డలకు కూడా చెప్పలేదని సర్వజ్ఞులైన బాబాకు తెలుసు. ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా బాబానే బాధ్యత వహించాలి. శ్యామాకు నా ఇబ్బందులన్నీ తెలిసినందువలన నా తరపున బాబా దగ్గరికి వెళ్ళి అతను వచ్చి చాలా రోజులయ్యింది, బొంబాయి వెళ్ళడానికి అనుమతించండి అని అడిగాడు. బాబా కోపంతో అతను నిన్ను చూడడానికి వచ్చాడా లేక నన్ను చూడడానికా అని ప్రశ్నించి నా వైపు తిరిగి, ఏమి నీవు నన్ను చూడడానికి వచ్చావా లేక క్షేమానా అన్నారు. ఇంకా అంతా సవ్యంగానే జరుగుతుందని, నా ఉద్యోగ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు రావని బాబా హామీ ఇచ్చారు. బొంబాయిలో శాఖాపరమైన పరీక్ష జరిగే రోజు కూడా బాబా నన్ను షిరిడీలోనే ఉంచారు. దీనిని బట్టి నేను పరీక్ష రాయకపోవడమే నాకు మంచిదని వారు నిర్ణయించినట్లుగా తెలుసుకున్నాను. షిరిడీలో ఉన్న 5వ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను ఇంటికి వెళ్ళినట్లు, నా చిన్న కూతురు సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. నేను నిద్ర మేలుకొని బాబా ఆ రోజు నేను ఇంటికి వెళ్లేందుకు తప్పక అనుమతిస్తారని తలచి దుస్తులు మార్చుకుని అన్నీ సర్దుకుని తయారయ్యాను. నాతో ఉన్న నా స్నేహితుడు ఆ రోజు కూడా బాబా అనుమతిస్తారన్న నమ్మకం లేదని చెబుతున్నా వినకుండా బయలుదేరి మసీదు గేటు దగ్గరికి వచ్చాను. అప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతూ చేతిలో ఒక రాయి పట్టుకుని మసీదులో అటూ ఇటూ తిరుగుతూ పెద్దగా అరుస్తున్నారు. నేను గేటు దగ్గర నిలబడి ఉండటం గమనించారు. 10 నిమిషాల తరువాత వారు శాంతించి గద్దెపై కూర్చున్నారు. సాధారణంగా భక్తులు వారు ఆ స్థలంలో కూర్చున్నప్పుడే వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటారు. నేను వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాను. బాబా స్వయంగా ఊది తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ విధంగా నాకు అనుమతి లభించింది. కానీ నా సమస్యకు వారి నోటి నుండి ఖచ్చితమైన సమాధానం ఆశించిన నేను నన్ను పరీక్షకు హాజరవ్వకుండా దూలే వెళ్ళమంటారో లేక పరీక్ష రాయటానికి నేరుగా బొంబాయి వెళ్ళమంటారో తెలుసుకోవాలని, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారో దయచేసి చెప్పండి అని బాబాను అడిగాను. వారు ఇంటికి వెళ్ళు, నీకోసం పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నారు. బాబా మాటల ద్వారా నా కల నిజమేనని నిర్ధారణ అయ్యింది. నేను దూలే వెళ్ళి తరువాత అక్కడి నుండి బొంబాయికి వెళ్ళాను. సాధారణ పరిస్థితులలో అయితే నేను బొంబాయి చేరి ఆఫీసుకు వెళ్ళగానే అనుమతి లేకుండా గైరు హాజరైనందునకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ చిత్రంగా అంతా సవ్యంగా జరిగిపోయింది. నేను ఎక్కడికి క్యాంపుకి వెళ్ళినా నాతో పాటు నా గుమస్తాలు కూడా వస్తారు. కానీ వారికి నేను ఎక్కడికి వెళ్ళింది తెలియక ఆశ్చర్యపోయారు. నా భార్య పిల్లలు మాత్రం నేను బొంబాయి ఆఫీసులోనే ఉన్నానని అనుకున్నారు. మొత్తానికి బాబా కృప వలన అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళడం అధికారికంగా గుర్తించకపోవడంతో ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
నేను షిరిడి నుండి బొంబాయి వెళ్లేందుకు సహజంగా మన్మాడ్ మీదగానే వెళ్ళాలి. ఆ ప్రాంతపు డిప్యూటీ కలెక్టరు మన్మాడు క్యాంపులో ఉండి నన్ను మన్మాడులో ఆగమని నాకు ఉత్తరం రాశాడు. నేను షిరిడి నుండి బయలుదేరుతూ డిప్యూటీ కలెక్టర్ను మన్మాడులో కలుసుకోవాలని అనుకుంటుండగా బాబా, వదిలే, అతను అక్కడ లేడు, తొందరేమీ లేదు అన్నారు. బాబా అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. నేను మన్మాడులో దిగేటప్పటికి డిప్యూటీ కలెక్టర్కు ఏదో టెలిగ్రామ్ వచ్చిందని, క్యాంపును రద్దు చేసి ఇంకో చోటికి వెళ్ళాడని తెలిసింది. ఎప్పటిలాగే బాబా చెప్పింది నిజమైంది. షిరిడీలో ఉన్న 6 రోజులలో బాబా నాకు ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించి ఎంతో ప్రభావితం చేశారు. వారే నాకు సర్వస్వమని, నా ఇహపర విషయాల గురించి నేను ఆలోచించవలసినది ఏదీ లేదని అనిపించింది. నేను షిరిడీలో గడిపిన రోజులు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, విలువైనవి. నాకు వేదాంత శాస్త్ర గ్రంథ అధ్యయనం పట్ల మక్కువ, గురి. బాబా పట్ల ఎందరో భక్తులకు ఉన్నంత భక్తి శ్రద్ధలు నాకు ఉండేవి కావు. అప్పటికి నా మనసులో ప్రాపంచిక వాసనలు పోలేదు. 1912లో నేను బాబా నుండి ఏమి పొందాను అన్నదానికి 1914లో నాకు నిదర్శనం దొరికింది. మార్గదర్శిగా సాయిబాబా విలువను, వారు నాకు ప్రసాదించిన అనుభవాలను మరొక గొప్ప మహాత్ముడు నా మనసుకు హత్తుకునేలా తెలియపరిచాడు. ధూళేకు వెళ్లే మార్గంలో ఉన్న సోన్గిర్లో గోవింద్ బువా అనే గొప్ప మహనీయులు ఉన్నారని, నేను ఇంటికి వెళ్లే దారి అదే కనుక వారిని దర్శించమని ఒక స్త్రీ నాతో చెప్పింది. కానీ నేను మధ్యలో ఆగడానికి వీలు పడని విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుని నేరుగా ధూళేకు టాంగా మాట్లాడుకున్నాను. విధి విలాసం వల్ల నేను, మా వంటవాడు కలిసి ప్రయాణిస్తున్న టాంగా మధ్యలో చెడిపోయి సరిగ్గా సోన్గిర్ వద్ద ఆగిపోయింది. టాంగా ఇనుప చక్రం బయటకు వచ్చేయడంతో అది సరిచేయడానికి 3 గంటలు పడుతుందని చెప్పారు. నా వంటవాడు స్నానం చేసి బువాగారి దర్శనం చేసుకుని నన్ను సంప్రదించకుండానే మా యజమాని అనగా నేను తమ దర్శనానికి రావచ్చునా అని అడిగాడట. స్నానం చేసి రమ్మను అని బువాగారు చెప్పారట. నేను స్నానం చేసి 1 రూపాయి కొబ్బరికాయ తీసుకుని వారి దర్శనానికి వెళ్ళాను. వారు, అరే దుష్టుడా, నీకు అమూల్యమైనది లభించింది, నువ్వు దానిని కొంతకాలం రుచి చూసి కూడా వ్యర్థమైన వాటి కోసం అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తున్నావెందుకు అని అడిగారు. వారు చెబుతున్నది 1912లో నాకు బాబా నుండి లభించిన అపూర్వ అనుభవం గురించేనని అనుకున్నాను. మళ్ళీ, అయినా పర్వాలేదులే, నీవు నీ స్వగృహానికే వచ్చావు అని పలికి తనకు సాయిబాబాకు తేడా లేదని చెప్పారు. ఆ తరువాత నన్ను భిక్ష ఏర్పాటు చేయమన్నారు. పూరీలు, పాయసం చేయించమన్నారు. దాని అర్థం ఆ రోజు మఠంలో ప్రసాదానికి అయ్యే ఖర్చు నేను భరించాలని తెలుసుకున్నాను. నేను అలాగే చేశాను. వంటకాలు తయారైన తరువాత పూరీలు, పాయసం బువాగారి ముందు ఉంచి తినమని అభ్యర్థించాను. మా దగ్గర ఉన్న లోటా నిండా నీరు నింపి వారి ముందు ఉంచాను. బువా లోటాలోని నీటిలోనికి తమ వ్రేలును ముంచి అందులో నుండి అద్భుత రీతిలో ఒక సన్నని పూరీని బయటికి తీసి, మేము ఇక్కడ పూరీ తయారు చేశామంటూ దానిని తిన్నారు. మఠంలో చేసిన పూరీ లావుగా, గరుకుగా ఉంది. వారు తీసిన పూరీ సన్నగా, మృదువుగా ఉంది. నీటి నుండి పూరీ తీసిన వారి అపూర్వ శక్తిని చూసి మేము సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాము. అంతటి శక్తి సంపన్నులైన బువాగారు 1912లో నేను సాయిబాబా నుండి పొందిన అనుభవాలను ఎంతో విలువైనవని దృఢపరిచారు. నాకు ఆరోగ్యం ఎప్పుడూ సరిగ్గా ఉండేది కాదు. కంటికి సంబంధించిన సమస్యతో ఎక్కువగా బాధపడేవాడిని. నాకు ఒక కంటికి చూపు పోయింది, మరో కంట్లో పొరలు ఏర్పడుతున్నాయి. నేను ప్రతి గురువారం పూజిస్తూ నిరంతరం స్మరించే సాయిబాబా నా ఇహపర అవసరాలన్నింటినీ తీరుస్తున్నారు. నా ప్రాపంచిక, పారమార్థిక భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి చింత లేదు. అవి రెండూ బాబా చేతుల్లో ఉన్నాయి. ఆయన నన్ను రక్షిస్తారు. నాపై వారికి ఉన్న కరుణను ఈ క్రింది సంఘటన తెలియజేస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి